అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ స్వార్థపరత్వం, సెల్ఫిష్నెస్. అంటే ఈ స్వార్థపరత్వం అన్నది మహాత్మా లెటర్స్ లో మహాత్ములు ఏం చెప్పారంటే, స్వార్థపరత్వం అన్నది మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పెద్ద ఆటంకం. అయితే ఈ స్వార్థపరత్వానికి మూలం ఏమిటంటే అజ్ఞానం. మనుషులు ఎందుకు నా వాళ్ళు నా నా అనుకుంటారంటే అజ్ఞానం. తను శరీరం అనే అజ్ఞానం, తను మనస్సునన్న అజ్ఞానం, తన వాళ్ళన్న అజ్ఞానంతో మనిషి బాధపడుతున్నాడు. అదే జ్ఞానం అనుకుని, అదే సత్యం అనుకుని జీవిస్తున్నారు. అందుకని స్వార్థపరత్వం ఏం చేస్తోంది? మన్ని అసలైన మన తత్వాన్ని లేదా సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డుపడే దాంట్లో స్వార్థపరత్వం చాలా ఎక్కువ, పెద్ద అడ్డుగోడ. అయితే మనకేంటంటే ప్రపంచం నిత్యము నేని శరీరాన్ని అనే మిథ్యాభావాల వలన స్వార్థపరత్వం పెరుగుతోంది. ఈ స్వార్థపరత్వం ఏం చేస్తోంది అంటే మనిషిని సృజనాత్మకంగా ఆలోచించనివ్వదు, ప్రేమతో ఉండనివ్వదు, పరభావంతో మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ స్వార్థపరత్వం వల్ల తాను శరీరాన్ని ఇంద్రియ సుఖాలే సుఖమని జీవిస్తూ ఉంటారు. ఇంద్రియాలకు గోచరమైందే సత్యమనే అజ్ఞానంలో పడవేస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా సంకుచిత ధోరణిలో జీవిస్తాడు. ఆ సంకుచితత్వం వల్ల చాలా, అంటే ఒక రాటకి కట్టిన ఆవులాగా దాని చుట్టూరా తిరుగుతూ ప్రపంచం అంతా తిరిగేనని భావిస్తున్నాడు. అంటే తన స్వార్థం చుట్టూనే తను తిరుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా. దాంతో ఏంటి, వీళ్ళకి అలా స్వార్థపరత్వం ఏం చేస్తుందంటే కళ్ళు మనకి కనబడకపోతే ఎంత కష్టమో, స్వార్థపరత్వం అన్నది మన ఇంటెలిజెన్స్ని ఎదగకుండా చేస్తుంది. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, మన అంతర్గత మేధస్సు అంటే విజ్డమ్ని పెరగనివ్వకుండా చేస్తుంది. విజ్డమ్కి జ్ఞానానికి తేడా ఉంది. బోల్డ్ అన్ని విషయాలు స్వీకరించడం గ్రేట్ అని చాలా మంది భావిస్తారు. అలా అయితే మనం చాట్ జీపీటీకి ఎంతో పూజ చేయాలి, కంప్యూటర్ చిప్కి పూజ చేయాలి, గూగుల్కి పూజ చేయాలి. వాటికి బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఇన్ఫర్మేషన్ తెలియడం కూడా ఒక పెద్ద అడ్డే. ఎన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల అజ్ఞానం అని బంధ అని శివసూత్రాల్లో చెప్పినట్టు తెలుసుకున్న జ్ఞానమే మనని సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డుతుంది. అందుకే సత్య స్ఫురణ రాకుండా చేసే దాంట్లో ఈ నాలెడ్జ్ అంటే విషయ జ్ఞానం చాలా అడ్డుపడుతూ ఉంటుంది. ఇంకా విషయ జ్ఞానం తెలియడం వల్ల ప్రైడ్, అంటే బివేర్ ఆఫ్ ప్రైడ్ అని మహాత్ములు చెప్తారు. ఎందుకంటే ఈ అహంకారం ఏం చేస్తుందంటే మనని మళ్ళీ పతనం చేసేస్తుంది. ప్రైడ్ అండ్ ఎరోగెన్స్, నాకే తెలుసు అనే ఒక అహంకారం పెరిగిపోతూ ఉంటుంది, గర్వంతో ఉన్న అహంకారం. అందుకని మహాత్ములు ఏం చెప్తారు, ప్రైడ్ అండ్ ఎరోగెన్స్ ఉంటే పడిపోతావు సుమా, చాలా జాగరూకతతో ఉండు అని. అంతేకాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే చాలా విషయాలు సముపార్జన చేస్తాం. ఒక ఎక్సలెంట్ లెక్చర్ వింటాం, విన్నాక వినక ముందు మనలో ఏమైనా తేడా ఉందా అని నిష్పక్షపాతంగా మనం చూసుకుంటే ఏమీ లేదు. 4 ముక్కలు తెలుసుకున్నామన్న అహంకారం తప్ప. మనలో అహంకారం పోదు, మన ప్రేమ పెరగదు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా చదవకపోయినా ఒకలాగే ఉంటున్నాం. అందుకే మనిషిలో ఆంతరంగిక విప్లవం రావాలి. నేను అమూల్యమైన పుస్తకాలు చదివినా ఇలాగే ఉన్నాను, చదవకపోయినా ఇలాగే ఉన్నాను, నాలో ఏ ఎదుగుదల లేకుండా నేను జీవిస్తున్నాను అని మనిషికి తెలియాలి. అప్పుడు తనలో ఒక విప్లవం మొదలవుతుంది. నేను ఎందుకు మారట్లే, నేనేం చేస్తే మారతాను అని ఎవరికి వారుగా ప్రశ్న ఉద్భవించాలి. నేను మారినట్టు కనబడ్డానికి నటించడంలో ఎక్స్పర్ట్ అయ్యాను కానీ మారటం లేదే అని కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే,
నిజాయితీ అన్నది ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైన అర్హత. నిజాయితీతో మనం చూసుకుంటే మారటమే లేదు. ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో మందిరాలకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, మరో దగ్గరికి వెళ్తాం. మనలో ఏ మార్పు లేదు. అవే కోరికలు, లేదా కోరికల సంఖ్య పెరుగుతోంది. ఏ మాత్రం డిటాచ్మెంట్ రాదు. విషయ వస్తువులు మోహం పోదు. మనలో అంతర్గతంగా ఏమీ మార్పు ఉండట్లేదు. అందుకే ప్రతి మనిషిలో విప్లవం రావాలి. చదివేక చదవకముందు నేను ఒకేలా ఉంటున్నానేంటి? ఆ చదువు నన్ను ఏమి సహాయం చేసింది? నేను చదివేను సుమా అన్న అహంకారం తెచ్చుకోవడానికా? ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ జ్ఞానం తెలియడం పెద్ద విషయం కాదు. అందుకే నేను అన్నాను, చాట్ జీపీటీని ఏం అడిగితే, చాట్ జీపీటీ అని ఈ మధ్య కొత్తగా చాలా మందికి తెలియకపోవచ్చు వచ్చింది. అందులో మీరు ఏ మాట, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఏం అడిగితే సెకండ్స్లో మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. తప్పుడు ఆన్సర్ ఇవ్వదు. సామాన్యంగా మనము గంటల కొలది తీసుకుంటాం ఆన్సర్ ఇవ్వడానికి. అందుకని ఎక్కువ జ్ఞానం తెలిసిన వాళ్ళని అంటే ఆ చాట్ జీపీటీని రోజు పూజించాలి మనం. క్రైటీరియా కాదు ఎక్కువ విషయాలు తెలియడం. ఎన్నో నేను అలా చదివాను, ఇది చదివాను, అది చదివాను. ఎంత చదివినా నా అహం నాదే, నా అజ్ఞానం నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఏమీ కారుణ్యం పెరగలేదు. పెరిగినట్టు నటించడం నేర్చుకున్నాను. ప్రేమ అంతకంటే పెరగలే. ప్రేమ ఉన్న నటన మాత్రం బాగా వచ్చేసింది. ఇది మనం గ్రహించాలి. నటనలు సాటి మానవులే పోల్చుకున్నప్పుడు పరమ గురువులకి తెలియదా? దైవానికి తెలియదా మనం నటిస్తున్నామని? అక్కడ ఏ పప్పులు ఉడకవు, ఏ నటనలు పనికిరావు. పైగా మన్ని పతనం చేస్తాయి. వ్యానిటీ అంటారు, లేనిది ఉన్నాదని చూపెట్టుకోవడం. దానివల్ల మనుషులు పతనం అవుతారు. సెల్ఫిష్నెస్ లోంచి వ్యానిటీ కూడా పెరుగుతుంది. నేను గొప్ప, అందరికంటే నేను చాలా గొప్ప అనే ఒక భావం మనిషి జయించలేడు. అది జంతువు నుంచి మనకు వచ్చేసింది. చికెన్ అంటే ఏంటి? కోడి పిల్లలు. అవిట కాళ్ళతో పొడుచుకుంటూ ఉంటాయి ముక్కుతోటి ఒకదాన్నొకటి. అలా మనకి డామినెన్స్ అనే క్వాలిటీ ఆ చికెన్ నుంచి వచ్చిందంటారు కృష్ణమూర్తి గారు. మనం కూడా ఒకరినొకరిని పొడిచి వాళ్ళని అణిచేసి మనం గొప్ప అనిపించుకుంటాం. అంటే జంతువుల నుంచి వచ్చింది ఈ లక్షణం అని. నేను ఎక్కువ అనిపించుకునే లక్షణం అది జంతువుల నుంచి వచ్చిన లక్షణమే. అదే అడ్వాన్స్డ్ కాదు. అది మనం అడ్వాన్స్డ్ లక్షణం అని విర్రవీగుతున్నాం. సమానత్వము, సోదరత్వము, ప్రేమ. ఆ తర్వాత ఎప్పుడైతే నేను పరభావం అన్నది మనసు తెచ్చిపెట్టే మరొక దోషం. వీళ్ళు పరులు, నేను నా వాళ్ళు అనే భేదంలో స్వార్థం పెరుగుతోంది. స్వార్థం అనేది భ్రాంతుల్ని తెస్తోంది మనకి. అందుకని అజ్ఞాన జనితమైన స్వార్థమే. ఏమిటా అజ్ఞానం? నేనే శరీరాన్ని అన్న అజ్ఞానం. అందులోంచి అది 1000 తలలు వేస్తుంది. అది మన్ని ఒక్క సెంటీమీటర్ కూడా ముందుకు వెళ్ళనివ్వదు. మన అడ్డుతూనే ఉంటుంది. స్వార్థం లేదని నటించడం అక్కడ పనికిరాదండి. ఆధ్యాత్మికతలో షో వర్క్కి ఏమీ ఇంపార్టెన్స్ లేదు. ఎంత షో వర్క్ చేస్తే అసత్య దోషం మనకు వస్తూనే ఉంటుంది. అందుకే సామాన్యంగా బాగా అడ్వాన్స్డ్ ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఎప్పుడు తాను నథింగ్ అన్నట్టే జీవిస్తారు. తాను సంథింగ్ అని చూపెట్టుకోరు. ఇది స్వార్థం అన్నది తగ్గుతున్న కొద్దీ, స్వార్థాన్ని ఎప్పుడైతే వ్యక్తి అధిగమించాడో అప్పుడే అసలైన సత్యం వైపు వెళ్ళాడనమాట. స్వ అర్థము. స్వ అంటే శరీరము, నేను, నా వాళ్ళు, నాది, నాకు. ఇంకా ఒకటేమిటి? వెర్రి తెరలు వేస్తుంది అహంకారం, అజ్ఞానం. నేనందరికంటే ఎక్కువ అనిపించుకోవాలి, నేనందరినీ కానిచీసి నేను పైకి వచ్చేయాలి. ఇవంతా జంతు ప్రవృత్తి నుంచి వచ్చిన లక్షణాలు మనకి. అందువలన మనం పశువులని అంటే ఖనిజాల నుంచి, వృక్షాల నుంచి, జంతువుల నుంచి మనం వచ్చాం. అంటే అర్థం ఏంటి? మనలో జంతువుల లక్షణాలు, వృక్షాల లక్షణాలు, ఖనిజాల లక్షణాలు ఇంకా ఉన్నాయి. బుద్ధుడు ఒక దగ్గర కొంతమంది ఏరు దాటుతూ ఉంటే ఒక బుద్ధుడు యొక్క శిష్యుడు ఏం చేసేట, బట్టలన్నీ తల మీద పెట్టుకుని గెంతుతూ ఏరు దాటేట. ఆ విషయం బుద్ధుడికి చెప్తే అతను గత జన్మలో అతను కోతి, అందుకే అలా చేసాడు అన్నట్టు. గత జన్మ వాసనల యొక్క పరంపర ఇంకా ఉండిపోతూ ఉంటుంది మనం. కొంతమందికి కొన్ని చేస్తేనే ఇష్టం.
కొంతమందికి ఆ మిగతా వాళ్ళని అణిచేసి తను ఎక్కువ అని, ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినవే మనకి. ఈ గుణాలన్నిటినీ స్వార్థంలోంచి ఉత్పన్నమైనవి. అందువల్ల స్వార్థపరత్వం అన్నది మనని పూర్తిగా లోయర్ మెంటల్ నేచర్లో పడేస్తోంది. అంటే ఎదుగు బొదుగు లేని నీచ మనసు స్థాయికి పడిపోతున్నాం. అసలు మన లక్ష్యం ఏంటంటే నీచ మనస్సు అంతా హయ్యర్ మనస్సుతోటి ఆక్యుపై అయిపోవాలి. అంటే ఉన్నతమైన మానసిక స్థితి అంటే ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. ఆయం నిజ పరో వేతి గణనా లఘు చేతసాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళన్న లెక్క చిన్న మనసు వాళ్ళ పని. ఉదార చరితానాంతు ఉన్నతమైన మానసిక స్థాయి ఉన్న వాళ్ళకి వసుదంతా కుటుంబమే. అందుకని మనం ఏం చేయాలి? ఉన్నతమైన మానసిక స్థాయి లక్షణాలని పా- లోతైన లోయర్ మెంటల్ నేచర్ అంటే నీచ మనసు లక్షణాలు వదిలేసి ఉన్నత మానసిక స్థాయిని కిందకి తెచ్చుకోవాలి. లోయర్ మైండ్ అంతా హయ్యర్ మైండ్తో నిండిపోవాలి. అప్పుడు మనకి పరభావం ఉండదు, ఒకళ్ళకంటే ఎక్కువ అనిపించుకోవాలని ఉండదు, ఒకళ్ళని అణిచేయడం ఉండదు, శరీరం నేనన్న భ్రాంతి ఉండదు. దాంట్లోంచి మొదలైంది ఈ సెల్ఫిష్నెస్. అందుకనే పెద్ద ఆటంకం ఏంటంటే స్వార్థమే. అలా వాళ్ళకి కూడా ఉందండి అని కొంతమంది అజ్ఞానులు చెప్తారు. ఎవరికుంటే వాళ్ళకేంటి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలిగా. ఓ 10 మందికి అదే ఉన్నా వీళ్ళేమి ఉన్నత స్థాయికి వచ్చిరే, అవునా? ఇప్పుడు 10 మందికి ఉంది కదా, నాకు నేను కూడా హాయిగా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. ఆ 10 మందితో పాటు వీళ్ళు కూడా అధో మానసిక స్థాయికి పడిపోవాల్సిందే. అంటే కర్మ అనుభవించాలి. ఈ పరభావం అనేది తర్వాత నా అనేటటువంటి ఐడెంటిటీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు వికాసం చాలా నెమ్మదైపోతుంది. అంటే అసలు వికసించాలని వాళ్ళు మేము అహంకరించుతూ కూర్చుంటారు. మాకెంతో ఉంది, మేము ఎన్నో చదివాము, మాకే అన్నీ వచ్చు. ఇదొక మెంటల్ బ్లాక్ అయిపోతుంది. అది ఎన్నాళ్ళైనా తీసి పారేయలేము. అందువలన అహంకారాన్ని జయించడమే చాలా కష్టం. స్వార్థం అన్నది ఎప్పుడైతే మనిషికి తనకి తాను స్వార్థం ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఎరుక ఉండాలి. అవేర్నెస్తో తను తాను చూసుకుంటే, ఎలా చూసుకోవాలి నిష్పక్షపాతంగా తనకు తెలుస్తుంది తనలో స్వార్థం చాలా ఉంది. అందుకని అప్పుడు ఆటోమేటిక్గా ఆయన స్వార్థం అన్నది ఇది నన్ను పతనం చేసే లక్షణం సుమా అని తెలుసుకుని మనం ఎన్నో రకాలైనటువంటి కథలు కూడా తెలుసుకుంటున్నాం. స్వార్థం ఉన్న వాళ్ళు ఎప్పుడూ పతనం అయిపోతున్నారు. నిస్వార్థపరుడే ముందుకెళ్తున్నాడు. కృష్ణుడు గీతలో కూడా స్వార్థపరత్వం లేకుండా నిస్వార్థమైన నిష్కామ కర్మ చేయమన్నాడు. ఆ నిష్కామ కర్మ ఒక్కటే మనస్సుని పవిత్రం చేస్తుంది. అందువల్ల ఈ స్వార్థ కర్మలన్నీ మనం ఏం చేస్తున్నాయి? పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ 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 జన్మ ఎత్తేటట్టు చేస్తున్నాయి. ఏమిటండి నష్టం ఈ జన్మ ఎత్తడంలో? మళ్ళీ మళ్ళీ పాపకర్మలు చేస్తూనే ఉంటాం. మళ్ళీ ఐదింద్రియాలే ముఖ్యంగా జీవిస్తూ ఉంటాం. ఇలాగ కొన్ని వేల జన్మలు అయ్యాక కొంత వైరాగ్యం వస్తే వస్తుంది, కొందరికే వస్తుంది. అవును కదా, ఈ ప్రాపంచిక విషయాల్లో ఏమీ లేదు. ఎన్నాళ్ళు నేను కుక్క ఎండిపోయిన ఎముకలోని ఆనందపడినట్టుగా నేను ఏమీ లేని దాంతో తృప్తి పడిపోతున్నాను. నేను గ్రాటిఫికేషన్ నా తృప్తికే పనిచేస్తున్నాను, నాకు నిజమైన ఆనందం ఏమిటో తెలియట్లేదు అని తెలుస్తుంది. అప్పుడు కొంచెంగా మొదలెడతారు ప్రయాణం. అంతవరకు పోజులే, స్వార్థం ఉన్నా స్వార్థం లేదన్నట్టు ఆత్మవంచన చేసుకుంటారు, బయట వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి దాని వల్ల మనిషి ఏనాడు ఎదగడు. ఎదగడం అంటే ఏంటండి? మనిషి ఇంత లావైపోవడం పొడుగైపోవడం కాదు. ఎదగడం అంటే అంతర్గతంగా ఉన్నత స్థాయికి రావడం. అంతర్గతంగా ఉన్నత స్థాయి వస్తే గాని పరమాత్మ స్థితి అన్నది మనకు అనుభవంలోకి రాదు. మన జన్మ లక్ష్యం ఏంటంటే మనదైన మన స్థితి మనకు తెలియాలి. ఆ పరమాత్మానందమే మనం అయి ఉన్నాం, కానీ అది కాదని బతుకుతున్నాం. ఇంత చిన్న శరీరాన్ని నేను అని బతకడం బట్టే మనకి స్వార్థము అనేటటువంటిది వచ్చింది. నేను అనంతమైనటువంటి ఆనంద స్వరూపుణ్ణయి ఉండి నేను దుఃఖంలో ఉంటాను. అనంత శాంతి స్వరూపుణ్ణయి నేను అశాంతితో ఉంటున్నాను. కారణం ఏంటి? తాను కానిది తను అనుకోవడం వల్లే. తాను కానిది అంటే ఏంటి? తాను శరీరం కాదు. నా మోటార్ సైకిల్ నేను అవుతానా? అది నా పనిముట్టు. అలాగే నా శరీరం నా పనిముట్టని మర్చిపోయి నేను శరీరం అని జీవించడం వల్లే స్వార్థం మొదలవుతుంది.
ఈ స్వార్థం ఏం చేస్తుంది? మహాత్మా లెటర్స్ లో కూడా మహాత్ములు వార్నింగ్ ఇచ్చారు. సెల్ఫిష్నెస్ వల్ల నువ్వు పడిపోతావు సుమా. సెల్ఫిష్నెస్ చాలా పెద్ద ఆటంకము. ఆధ్యాత్మిక మార్గమే కాదు, బాహ్యంగా కూడా పనిచేయాలంటే నిస్వార్థపరులు చేసినంత సృజనాత్మకంగా స్వార్థపరులు చేయరు. నిస్వార్థతలోంచి మన వికాసమే కాకుండా అంతర్గత ఇంటెలిజెన్స్ వికాసం అవుతుంది. మనం అప్పుడు మనకి దేని మీద అక్కర్లేని మోహం ఉండదు, బంధం ఉండదు. వస్తువుల్లోనిలో ఉన్నటువంటి అశాశ్వతత్వాన్ని తెలుసుకుంటాం. అశాశ్వతమైన వస్తువుల్లో శాశ్వత సుఖాన్ని వెతుక్కుంటూ జీవిస్తున్నాం మనం. డబ్బుతో సంపాదించేది అశాశ్వత వస్తువులే. డబ్బుతో ఆ పరమాత్మ ఆనందాన్ని కొనగలమా? ఎంత డబ్బు ఉంటే అంత అడ్డవుతుంది. అందువలన మనం గ్రహించాల్సింది డబ్బు ఎలా ఆర్జించేమన్న దాని మీద కూడా చాలా అష్టాంగ మార్గంలో బుద్ధుడు దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ డబ్బులో కొంత భాగమైన అధర్మంగా ఆర్జిస్తే అధర్మ కరెంట్ మనలో ప్రవహిస్తూ ఉండి అశాంతితో ఉంటాం. స్వార్థం అన్నదే లేనప్పుడు వ్యక్తికి ఏది ధర్మం ఏది అధర్మం అనే సూక్ష్మమైన బుద్ధి తెలుస్తూ ఉంటుంది. ఆ స్వార్థం అడ్డేస్తుంది, అన్నిటి నుంచి మనని అంధులుగా చేస్తుంది. మన కోసం మనం చూసుకోనకుండా ఆత్మవంచనకి దారితీస్తోంది. నాకు ఏ ఔదార్యం ఉండదు, నాకు చాలా ఉన్నది అని నేను భ్రమిస్తూ ఉంటాను. నాలో కరుడు గట్టిన కాఠిన్యం ఉంచుకుని నేను ప్రేమతో ఉన్నాను అని ఆత్మవంచన చేసుకోవడం, ఇవన్నీ స్వార్థంలోంచి వచ్చిన బై ప్రోడక్ట్స్. స్వార్థం ఎక్కడుంటే అక్కడ ఈ బై ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అసత్యమైనవన్నీ నాలో ఉన్నాయని భ్రాంతి చెందుతూ ఎవరైనా నీలో అది లేదంటే వాళ్ళ మీద కక్ష, కోపం. నాలో లేదన్న సత్యం మనకి నచ్చదు. అందుకని కొంచెం తెలివి ఉన్నవాడైతే అవును కదా, నాలో ఇలాంటి లక్షణాలు లేవు, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడైనా సరే ముందుకు వెళ్లాల్సిందే. నా అన్య పంథాహ అయనాయ విద్యతే, మరో మార్గమే లేదు ఈ మార్గం తప్ప. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ఈ మార్గానికి రావాల్సిందే. నాకేం నచ్చలేదండి ఈ 5 ఇంద్రియాలు కంట్రోల్ ఏంటి, మనసుతో పట్టుకోలేమంటున్నారు, ఏమిటో ఈ జ్ఞానం మాకు అక్కర్లే అని బాలభాస్కర్ గారు దులిపేసినట్టు దులిపేసేమనుకోండి, చచ్చినట్టు. నా అన్య పంథాహ, మరో మార్గమే లేదు. పంథ అంటే మార్గం. అయనాయ విద్యతే, ఇదొక్కటే ఉంది. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండు లేనే లేవు, ఒకటే ఉంది. ఆ రెండోదన్నది మన అజ్ఞానంకి వచ్చింది కానీ అది జ్ఞానంతో వచ్చేది కాదు. అజ్ఞానంతో మనం బాధపడుతున్నాం. స్వార్థపరత్వం అనే పెద్ద వ్యాధి, క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధి అంటారు. ఆ వ్యాధి వదులుచుకోవడం మన చేతుల్లో లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. అంతా మన చేతుల్లోనే ఉంటుంది, కానీ మనకి వదులుచుకోవాలని ఉండదు. ఇది మన యొక్క కర్మలు మన ఏం చేస్తాయంటే ఇంకా స్వార్థంగా ఉండని ప్రేరేపిస్తున్నాయి. ఈ విధంగా మనకి స్వార్థపరత్వం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో చెప్పలేని అడ్డు, మామూలు అడ్డు కాదది. ఏ వ్యక్తి అయితే నిస్వార్థంగా ఉంటాడో ఆయన ప్రయాణం చాలా సులువు. బతికున్నంత కాలం, మరణానంతరం కూడా ఎంత నిస్వార్థ కర్మ చేస్తే అంత ఫాస్ట్గా మనం మరణానంతరం అన్ని శరీరాల్లోంచి పాస్ అయిపోతాం. అందుకని అయితే అదేంటండి స్వార్థపరత్వం అనేది అంటున్నారు, పూజలు చేస్తే స్వార్థం పోదా? మరికొంచెం పెరుగుతుంది. పూజ ఎందుకు చేస్తున్నావు? నా కోసం మంచి, నేనెవరు, నా శరీరాన్ని నేను సుఖంగా, నా పిల్లలు సుఖంగా ఉండాలి. ఇదండి మన పూజ సారాంశం. మనలో ప్రేమ లేదు, ప్రేమ కోసం ప్రయత్నించాం, అయినా అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ప్రేమ రహితంగా ఉంటున్నామన్న అవేర్నెస్ ఉండాలి మనం. నా పిల్లల్ని ప్రేమిస్తున్నానండి, అది ప్రేమ కాదు, అది స్వయం ప్రేమే, తన్ని తాను ప్రేమించుకోవడమే. అక్కడ మన బెనిఫిట్స్ని మనం ప్రేమిస్తున్నాం. భర్తని ప్రేమించినా, భార్యని ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా అది స్వార్థపరమైన ప్రేమ. స్వార్థము లేని ప్రేమ అన్నది ఏమీ ఆశించదు. మనం ఎవరి మీదైనా ఆధారపడడం ప్రేమ కాదు. నా అన్న బంధం ఉండడం ప్రేమ ఉండదు అక్కడ. సెక్స్ అన్నది ప్రేమ కానే కాదు. మనం ఇవన్నీ ప్రేమ అనుకుని భ్రాంతిలో బతికేస్తున్నాం. మనం అనుకుంటే అయిపోతుందా? అండి మీ అబ్బాయిని వచ్చి కూర్చోమనండి, ఆ అబ్బాయి దివ్యజ్ఞానం మెంబర్గా ఉన్నాడుగా. మంచినీళ్ళు తాగమనండి.
ప్రచారాలు చేస్తున్నారు. అందువలన మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము కూడా అవేర్నెస్ అన్నది చాలా అవసరం. స్వార్థంతో చేస్తున్నానా, స్వార్థరహితంగా చేస్తున్నానా? నేను స్వార్థరహితంగా చేస్తున్నాను అని దబాయించడం వల్ల లాభం లేదు, ఆత్మవంచన వల్ల అంతకంటే లాభం లేదు. ఈ స్వార్థం అనేది పెద్ద చీడపురుగు కంటే ప్రమాదం. దాన్ని వదులుచుకోవడమే మనకి చాలా కష్టం. వదులుచుకోవాలని ఉండదు, అందులో మనం భద్రత ఫీల్ అవుతున్నాం. అదే బాగుందనిపిస్తుంది. ఎందుకంటే పందికి బురద లేకపోతే జీవించలేదు, చేపల కంపు లేకపోతే జాలారి వాళ్ళు పడుకోలేరు. అలాగే మనం స్వార్థం లేకుండా బతుకులేదు. అదే మన బతుకైపోయింది. అందుకే పునరపి జననం పునరపి మరణం. ఎన్ని భజనలు చేస్తేనేంటి, ఎన్ని పూజలు చేస్తేనేంటి, ఎన్ని ధ్యానాలు చేస్తేనేంటి, స్వార్థం వదులుతుందా? ఎక్కడా వదలదు. స్వార్థం ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది. అందువలన పెద్ద పూజ ఏమిటంటే స్వార్థం వదిలించుకోవడమే. అది కేవలం ఎరుకతోటి అవుతుంది. ప్రతి క్షణం తన్ని తాను, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు. ప్రతి క్షణం తన్ని తాను చూసుకోవాలి. తనలో ఎంత స్వార్థం ఉంది, ఎలాంటి పనులు స్వార్థంతో చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ వెళ్తున్నాయి. స్వార్థంలోంచి వచ్చేదే సుఖాపేక్ష. నేను మాత్రం సుఖంగా ఉండాలి, ఎవరు ఎలా పోతే నాకేంటి. ప్రపంచంలో ఓజోన్ లేయర్ పాడైనా నా ఏసీ నాకు లేకపోతే నేను బతకను. ప్రపంచానికి ఏమైతే నేను బాగుండాలి. అంటే ఉదాహరణగా మనం చేసే పనులు అలా ఉంటాయి. తర్వాత జనరేషన్ నీళ్ళు లేకపోతేనే నాకు ఇన్ని నీళ్లు ఉన్నాయిగా, ఇంత ధనం పెట్టుకున్నాను, నేనేమైనా చేస్తాను. ఇలాంటి వేలో మనం జీవిస్తున్నాం. స్వార్థంలో ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హింస పెట్టడమే ఉంటుంది కానీ సుఖ పెట్టడం ఉండదు. ఒకవేళ స్వార్థపరుడు సుఖ పెట్టాడంటే 10 మందికి చెప్పుకుంటాడు. వాడికి ఎప్పుడు సుఖ పెట్టడం అలవాటు ఉండదు కదా. ఇదిగో నేను వాళ్ళకి ఉపకారం చేశాను, ఇదిగో భుజం తట్టి అందరికీ చెప్తుంటాడు అలా వాళ్ళకి ఉపకారం చేశాను. అందరూ ఓహో నువ్వు అంత ఉపకారం చేసేవా అని అనాలన్నమాట. ఎందుకంటే స్వార్థపరుడికి ఉపకారం చేయడం అలవాటు ఉండదు, తన కోసం జీవించడమే. ఈ రకంగా అందుకే పరమ గురువులు వార్నింగ్ ఇచ్చారు, బివేర్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఎరోగెన్స్ అండ్ సెల్ఫిష్నెస్. ఇంత అంత హానికరమైన అడ్డు. ముందుకి పురోగమించడానికి సెల్ఫిష్నెస్ అంత అడ్డు మరొకటి లేదు. నిజంగా మనకి తెలిసిన అన్ని పనులు సెల్ఫిష్నెస్ చేస్తున్నాం. మనం నిష్పక్షపాతంగా డైరీ రాసుకుంటే సెల్ఫిష్నెస్ కాని పనులు ఎన్ని చేస్తున్నాం అని చూసుకుంటే, నిజాయితీతో చూసుకుంటే ఒకటైనా ఉంటుందా? మనం చేసే పనులలో స్వార్థపూరితమైన పనులే ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటండి? స్వార్థానికి కారణం అజ్ఞానం. అందుకనే మహాత్ములు జ్ఞానం అనే దాంతో మానవాళికి శ్రేయస్సు కలిగించాలని దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. దివ్యజ్ఞాన సమాజం ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో మీకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియవు. అక్కడ ఒక సమాజంగా అయితే ఎంతో మందికి ఎన్నో జనరేషన్స్ తరబడి తెలియవచ్చని, అలాగా మాస్టర్ మౌర్య, మాస్టర్ కుటుంబీ గారు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించమని, బ్లవెట్స్కీకి, ఆల్కట్ గారి కోసం వందల సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళ ద్వారా దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపింపచేశారు. డబ్బు ఎవరెక్కువ అనుకుంటాడు? డబ్బుతో ఇంద్రియ సుఖాలే వస్తాయి. ఒక డబ్బు కోసం చేసే పనులకి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మోన్నతికి సంబంధించిన పనులు అతి నీచంగా చూస్తున్నామంటే అజ్ఞానమే కారణం. అంతే కదండి. ఒక ధనవంతుడికి ఇచ్చిన జ్ఞానం గొప్పది తనం ఒక జ్ఞానికి ఇవ్వమను. మంచి సూటు బూటు వేసుకుని బోల్డ్ డబ్బులు ఆర్జిస్తున్న వ్యక్తిని కుర్చీలో కూర్చోబెడతాం, రండి రండి అంటాం. అదే సామాన్యమైన దుస్తుల్లో మహాజ్ఞాని వచ్చినా పట్టించుకోవట్లేదు మనం. అంటే ఇంద్రియ సుఖాలను తెచ్చే డబ్బుకి ఎక్కువ వేటిస్తున్నాం, జన్మ జన్మలు తరించే జ్ఞానానికి తక్కువ వేటిస్తున్నాం. అక్కడ అజ్ఞానమే కారణం. అంతేనా కదా? అజ్ఞానం వల్లే మనం అలా చేస్తున్నాం. మన జీవితంలో ప్రతి పాయింట్ వెనకాల అజ్ఞానం అనే బ్రాకెట్లో అజ్ఞానం అక్కడే ఉంటుంది మనకి. మనం చేసే పనులను బాగా మనం అబ్జర్వ్ చేసుకుంటే
ఇప్పుడు దివ్య జ్ఞానం మీటింగ్ నాకు పని కంటే ముఖ్యమా అని అనిపిస్తుంది ఒక స్వార్థపరుడికి. దివ్య జ్ఞానం ఏమిటి చేస్తుంది? నాకు డబ్బులు ఇస్తుందా? తిండి పెడుతుందా? నేను ఆర్జించే ఉద్యోగం వల్ల నాకు డబ్బులైనా వస్తాయి, దానికంటే టైమింగ్కి వెళ్ళాలి. దేనికో టైము పాడు అవసరమా అనిపిస్తుంది ఒక అజ్ఞానికి. ఎందుకంటే ఆత్మోన్నత అన్న తపన వాళ్ళకి ఈ జన్మలో కాదు, కొన్ని జన్మల వరకు రాదు. అటువంటప్పుడు శరీరము దాని సుఖమే ముఖ్యం అనుకున్నటువంటి నీచ మానసిక స్థాయి ఉన్నప్పుడు సెల్ఫిష్నెస్ తప్ప అక్కడ ఏముంటుంది? ఈ జన్మలో కాదు, కొన్ని వేల జన్మలు ఎత్తినా నిస్వార్థత రాదక్కడ. శరీరం నేను, శరీర సుఖం నాకు ముఖ్యం, శరీర సుఖాలని తెచ్చిపెట్టే డబ్బు నాకు ముఖ్యం. డబ్బు లేకపోతే ఎలా జీవిస్తాం? జ్ఞానం ఎలాగైనా వస్తుంది అనుకుంటాడు ఒక అజ్ఞాని. ఎంతో డబ్బుంతా వదిలేసి ఈ జ్ఞానం ఎక్కువని యంగ్ ఏజ్ లో ఎంతో మంది వచ్చేసి ఉంటున్నారు. దేనికండి? అజ్ఞానుల. వాళ్ళకి ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంది. మనిషిని తరింపచేసేది, మనిషి యొక్క అసలైన సుఖము శాంతి ఇచ్చేది ధనం కాదు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అది మనకి తెలియదు కనుక ధనాన్ని పట్టుకు వేలాడతాం. రిటైర్ అయిపోయినా మనం ధనార్జనలోనే జీవిస్తాం. ఎందుకంటే ధనం లేకపోతే ఎలా ఉంటాం? ఇలా ఆలోచిస్తుందండి ఆ మనస్సు. అజ్ఞానంతో ఉన్న మనసుకి ఎప్పుడు తాను శరీరం, ఇంద్రియ సుఖాలు ముఖ్యం, నేను మనస్సుని, నా సౌఖ్యం, నా నా గొప్ప ముఖ్యం, కానీ ఇంక ఏమీ ఈ ప్రపంచంలో నాకు ముఖ్యం కాదని ఒక మెంటల్ కండిషనింగ్ ఏర్పడిపోతుంది వాళ్ళు. ఎంత బ్రేక్ చేసినా అది బ్రేక్ అవ్వదు. ఎవరికి వారు ఉద్ధరేదాత్మనాత్మానం తెలుసుకుని అది వాళ్లే బ్రేక్ చేసుకోవాలి. అందుకే స్వాధ్యాయనం అంటే స్వయంగా అధ్యయనం చేయడం, తన్ను తాను అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఎటెళ్తోంది నా బతుకు? ఎప్పుడు ఇంద్రియ సుఖాలే, నా గొప్ప, నా గొప్ప, నా పేరు, నా ప్రతిష్ట, అంతేనా? మరేమీ నాకు అక్కర్లేదా అంటే ఆ తపన జాగరూకం అవలే. ఇప్పుడు దాహం వేస్తున్నవాడు నీళ్లు ఇస్తేనే గాని తృప్తి పడ్డు. ఆధ్యాత్మికమైనటువంటి ఆ దాహం వేసిన వాడికి ఆత్మోన్నతి అన్నదే ముఖ్యం గాని శరీర సుఖం కంటే. ఆ దాహం అన్నది మొదలవ్వాలి. అప్పుడు వాళ్ళు అటువంటివి పట్టుకోగలరు. మిగతా వాళ్ళు ఏంటంటే పనికిరానివన్నీ చెప్తారు, దీనికి టైము ఏడుబా. ఆ ధనార్జించడానికి అంటే డబ్బు టైము అవసరం, కానీ ఈ థియోసాఫికల్ సొసైటీ లాంటి దానికి ఒక టైమింగ్ అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఇదేం పనికిరాని సంస్థ, ఓ పైసా ఇవ్వదు మాకు, దీనికో టైమింగ్ ముఖ్యమండి, మా వ్యక్తిగత పనులన్నీ మానుకుని రావాలా? ఒక అజ్ఞాని, పూర్తిగా బ్లైండెడ్ అజ్ఞాని కనిపించే ఆలోచనలు అవి. ధ్యానం వస్తున్న కొద్దీ చిన్న వయసులో మొన్న వచ్చాడు ఒక అడయారికి, ఒక చెప్పాను కదండి, ఒక అబ్బాయి వచ్చేవాడు కొత్తగా. భోజనశాల ఎక్కడా అని అడిగాడు. అంటే ఫలానా దగ్గర ఉంది కానీ బాబు ఇప్పుడు నీకు భోజనం ఉండదు, ఇక్కడ 6 to 7, నువ్వు 8 అయిపోయిందన్న. ఆ తర్వాత అందరితోటి ఎవరెవరు జ్ఞానులు వాళ్ళతో కలిసి తెలుసుకుని 4 విషయాలు డిస్కస్ చేస్తున్నాడు. తనేం చెప్పాడు? ధనార్జన కంటే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పది అని నేను కొన్ని సంవత్సరాల కిందటే ఫీల్ అయ్యానండి. అందుకే నేను ఎప్పుడెప్పుడు ఇటువంటి వాటికి వద్దామా అన్నట్టు తపన ఉంటుంది అన్నాడు. మరి తనకెలా అనిపించింది? వయసు చూస్తే చిన్నది, అంటే వయస్సు చిన్నదైనా కొందరిలో పరిపక్వత ఉంటుంది. అదే మహాత్ములు కూడా చెప్తారు. కొంతమంది గత జన్మల్లోనే చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి వచ్చేస్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి జ్ఞానులుగా ఉంటారు. కొంతమంది ఎంతో స్వార్థపూరితమైన బతుకు బతికి ఇప్పుడు స్వార్థంగానే జీవిస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మందికి హరికథ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటే చాలా అనిపిస్తుంది. చెవుల్లో హరికథ పడితే పుణ్యం వచ్చేస్తుంది, 4 సార్లు రామ రామ కృష్ణ కృష్ణ అని సౌండ్ పడితే పుణ్యం వచ్చేస్తుందని వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని నిద్రపోతూ అక్కడ కూర్చుంటారు. అందరూ చప్పట్లు కొడితే ఒకసారి తెలిసి చప్పట్లు కొట్టి మళ్ళీ నిద్రపోతారు. అంత చీపుగా ఆలోచిస్తారు. అలా ఉన్నాయి ఈ మెంటల్ బ్లాక్స్ మనకి. 10 సార్లు కోవిలికి వెళితే ఒకసారి గంగలో 4 సార్లు మునిగితే పాపాలన్నీ ఫ్రెష్, సబ్బు పోయినట్టుగా పాపాలు పోతాయి అని మెంటల్ కండిషనింగ్ లో జీవిస్తూ ఉంటారు. ఎలా పోతాయండి?
కర్మ అన్నది అనుభవించే వరకు పోయేది కాదు. అది ఎక్కడ మునిగినా అది మనతో వస్తూనే ఉంటుంది. అనుభవంతోనే పోవాలి. అక్కడ అతనికి ఎవరికో సక్కుబాయికో అంత అంత భక్తి భగవంతుడి పట్ల మనకు ఉందా? అప్పుడే సక్కుబాయి సంగతి ఆలోచిద్దాం. వేళ ఆ రామదాసు, అన్నమాచార్యులు వాళ్ళ భక్తి మనకుందా? అప్పుడు మనం మాట్లాడదాం. ఏమంటారు? కానీ వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తెచ్చుకుని మనం ఏం చేస్తున్నాం? మాత్రం మన స్వార్థం వదలం, మన నైజంలో మార్పు రాదు. నేను మారకపోతే అదేంటండి, నేను చాలా గ్రేట్ కదా, నేను మారకూడదు అనే ఒక మెంటల్ బ్లాక్ ఉంటుంది. అది కూడా మానసిక బ్లాకే. చాలా మంది పిల్లల లాంటి వాళ్ళు గబగబా మాలో ఈ తప్పులు ఉన్నాయి, మేము సరిదిద్దుకోవాలని మార్చుకుంటున్నారు. అందుకే ఎంత పెద్దవాడైనా పిల్లల మనసుతోటి అంటే అలా సరిదిద్దుకుంటూనే ఉండాలి. లెర్నింగ్ ఉండాలి మనకి. మనలో వస్తూనే ఉంటాయి, తప్పులు చేస్తూనే ఉంటాం, వాటిని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూనే పోవాలి మనం. అందుకే ఈ స్వార్థపరత్వం ఎంత అడ్డుతుందంటే, అది ప్రతి మహాత్ములే దానికోసం ఎంతో అంటే మహా పెద్ద జబ్బు కన్నా జబ్బు అనమాట అది. ఒక జబ్బు పోగొట్టుకోగలం కష్టపడి, స్వార్థపరత్వం పోగొట్టుకోవడం సులువు కాదు. అది లోపల శరీరాలకు కూడా పట్టేసిన జబ్బు అది, కేవలం బాహ్య శరీరమే కాదు. అందుకే స్వార్థపరుడు ఇంటికి వెళ్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు జ్ఞాని. ఎందుకని? థాట్ ఫార్మ్స్ ఉంటాయి, స్వార్థపూరితమైన థాట్ ఫార్మ్స్. వాళ్ళు ఎంత టిప్ టాప్ గా ఇల్లు ఉంచుకున్నా ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఒక ప్యూరిటీ ఉన్నవాళ్ళు వెళ్తే. అంటే ఎందుకని? సెంటులు అవి కాదండి మనకి సుఖాన్ని ఇచ్చేవి, ధర్మాచరణ, నిస్వార్థ సేవాపరత. అది స్వార్థపరుడి ఇంట్లో ఉండదు. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రయాణమే కాదు, భౌతిక ప్రయాణం కూడా వాళ్ళకి అడ్డే. స్వార్థపరుడిని ఎవరూ గౌరవించరు. ధనం ఉన్నా ఏదో ముఖప్రీతి కోసం అంటాడు తప్ప అంతర్గత గౌరవం ఎవరికీ ఉండదు. స్వార్థపరుడు అంటే అమ్మో వచ్చాడా, ఎప్పుడు బయటపడతాం వీడి దగ్గర నుంచి అనిపిస్తుంది. అందువల్ల అది ఎవరికి నిస్వార్థంగా ఉంటే, మనము స్వార్థపరులు అయితే దొందుకు దొందే కదా. ఒక స్వార్థపరుడు స్వార్థపరుడినే అట్రాక్ట్ చేస్తాడు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్. చాలా మందికి గుడులు చూడడం, కొబ్బరికాయలు కొట్టడం, చర్చిలకు వెళ్ళడం, నదుల్లో మునగడం, భజనలు చేయడం, ఇదే ఆధ్యాత్మికత. అంత అంత నీచంగా ఉందా ఆధ్యాత్మికత? ఎందుకని నీచం అంటున్నాను? భజన చేస్తాం, హృదయంలో ఏముందండి అది మనం చూడం. కబీర్దాస్ ఏమన్నాడు? రామ రామ అంటాము, నాలిక తిరుగుతూ ఉంటుంది, మనస్సు నాలుగు వైపులా తిరుగుతుంది, ఇది భజన కాదన్నాడు. అలాంటి భజనలు మనం చేస్తూ ఉంటాం. భక్తి పారవస్యం అంటూ పెద్ద గొంతులు అరుస్తాం. భక్తి ఉంటుందా అక్కడ? స్వార్థపరుడికి భక్తి ఎలా వస్తుందండి? భక్తి అని ఆత్మవంచన ఉంటుంది. జ్ఞానం వరకు ఎలా వెళ్ళగలం ఇంకా? అందుకే చూడండి, పాపం భగవంతుడిని బేరంతో కొనుక్కుంటారు. ఓ 4 తులాలు బంగారం నీకు పడేస్తానయ్యా, నా పాపాలన్నీ పొగట్టి అంటూ బేరం పెడతాం. పాపం మనం కూడా ఎలా అయితే లంచానికి లొంగుతాం, ఆయన లంచానికి లొంగుతాడని భ్రాంతి చెందుతాం. మనం కాఫీ తాగుతాం, నీళ్లు తాగుతాం, నువ్వు కూడా నీళ్లు తాగవయ్యా, నేను అన్నం తింటాను నువ్వు తినవయ్యా, నేను చేతులు కడుక్కుంటాను నువ్వు కడుక్కో, నేను తుడుచుకుంటాను నువ్వు తుడుచుకో, ఇదండి షోడశ పూజ. నేను పడుకుంటాను నువ్వు పడుకో. అనంతమైన పరమాత్మ స్థితికి ఎంత దౌర్భాగ్యం పట్టిందో మీరు ఆలోచించండి, కాదా? మనం అలాగే తృప్తి పడిపోతాం. మనకేంటి మిగిలిందంటే సెల్ఫ్ గ్రాటిఫికేషన్. మనం అనుకున్నాం, చేసేసాం, అయిపోయింది. ఆ గ్రాటిఫికేషన్తోనే వర్ధిల్లుతూ ఉంటాం. మనకు వచ్చేది కూడా మన మనసు ప్రొజెక్ట్ చేసిన భగవంతుడే మనకు దొరుకుతాడు. అసలు భగవతత్వం దూరంగానే ఉంటుంది. ఈ విధంగా చాలా జాగరూకంతో, ఒక పాము కంటే జాగరూకతతో చూడాల్సింది స్వార్థాన్ని. స్వార్థం అంత పరమ డేంజరస్ థింగ్ మరొకట్లేదు. అది సంపూర్ణంగా మన అధోగతి పాలు చేస్తుంది. ఓకే అండి, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. డౌట్స్ ఉంటే అడగొచ్చు. అడగండి. ఎవరు అడుగుతున్నారు? శ్యామల, అడుగుతున్నావా? నేను కూడా ఏదైనా చెప్పొచ్చా దీని మీద, నువ్వు చెప్పింది దాని గురించి?
అదే సెల్ఫిష్నెస్ గురించి చెప్పావు కదా, ఆ, అది వినబడుతుందా బాగానే? ఇప్పుడు బాగా వినబడుతుంది. వినబట్లేదు అంటే మైక్ కొద్దిగా పెద్ద చేయనా, లేకపోతే ఆ, చేస్తే కొంచెం మంచిదే, అందరికీ వినిపిస్తుంది. ఎక్కువ చేస్తున్నానండి ఇప్పుడు? ఆ, ఎక్కువ అయిందా? ఆ, అది నాకు అర్థమైంది. నాకేంటి అర్థమైందంటే మనిషి కుంచిత స్వభావం, సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు తప్పకుండా విశాల హృదయం ఉండదు. విశాల హృదయాన్ని పెంచుకోవాలి, ఉన్నతమైన మానసిక స్థితికి వెళ్ళాలి. అంటే లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్కి. అయితే అది. ఇది అంత ఇది కాదు. అయితే ఎన్నో పూర్వజన్మలు ఇది ఉన్నా మనలో లోపల తెలుసుకుంటే కొంచెమైనా చేంజ్ ఉంటుంది. దానికి నాకు అర్థమైన ప్రకారం వివేకానంద స్వామి కూడా చెప్పారు ఏంటంటే, నీతో నువ్వు గడపకపోతే, అంటే నువ్వు సైలెన్స్ గా కొంతసేపు అయినా ఉండకపోతే నీ గురించి నువ్వు తెలుసు అంటే నువ్వు ఎంతో మంచి ఫ్రెండ్ని పోగొట్టుకుంటావు అన్నారు. అలాగా ఇవి అట్లీస్ట్ మనలో లోపాలు తెలియాలంటే ఇంట్రోస్పెక్షన్ కావాలి. ఎప్పుడు ఎవరిదో వినడం అంటే ఎవరు ఏవో ఇష్టమని వినడం, మాట్లాడటమే చేస్తున్నంత వరకు మనకి మనలో ఉన్నవి తెలియదు. కాబట్టి కొంతసేపు అయినా సైలెన్స్ గా ఉంటే మేబీ మన లోపాలు తెలుసుకోవచ్చు. ముందు తెలుసుకోవడం కదా, తర్వాత దాని గురించి ఏదైనా చేయడానికి అవకాశం ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకని నాకు అర్థమైన ప్రకారం కొంతసేపైనా మనిషి, ఎందుకంటే ఎంతో కష్టం. ఒక 5 నిమిషాలు సైలెన్స్ గా ఉండమంటే కూడా ఉండడం అన్నది అంత ఈజీ కాదు ప్రాక్టీస్ వల్ల. దానికే పెద్ద పేరు మెడిటేషన్. అదిను మెడిటేషన్ చేయగలిగితే ఇంకా చాలా ఉపయోగం ఎలాగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్ గా సీలింగ్ ఆన్ డిజైర్స్. మనకి ఎందుకు సెల్ఫిష్నెస్ ఉంది అంటే హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, ఉన్నది చాలదు. ఎంత ఉన్నా ఇంకోటి కావాలి. ఎవరిని చూసో ఎలాగో అలాగా, లేదా యువతల వాళ్ళని చూసి అన్హ్యాపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో సీలింగ్ ఆన్ డిజైర్స్ ని కూడా మెల్లిమెల్లిగా తెచ్చుకుని, ఇంకొకటి మనం ఏం పని చేసినా ఎవరో ఒకళ్ళు మనని గమనిస్తున్నారు. ఒక పవర్, ఆత్మ సాక్షి మనని గమనిస్తూ ఉంటుంది. మంచి చేసినా చెడ్డ చేసినా దానికి ఫలితం తప్పదు అన్న ఫుల్ విశ్వాసంతో ఉండగలిగితే కూడా కొద్ది కొద్దిగా సెల్ఫిష్నెస్ ని తగ్గించుకోవచ్చు. అన్నిటికంటే నాకు అర్థం, ఈ రోజే భాగవతంలో ఒక మంచి ఇది శ్లోకం చెప్పటం లేదు, ఇంగ్లీష్ లో చెప్పొచ్చా? ఫర్ లివింగ్ ఎంటిటీస్ హూ ఆర్ డెస్టిన్ టు గివ్ అప్ దేర్ బాడీ అండ్ డై, అంటే మామూలు మనుషులు అందరం, అసోసియేషన్ విత్ ప్యూర్ డివోటీస్ ఈజ్ ద హైయెస్ట్ బెనిడిక్షన్. అంటే మనకి నిజమైన వరం ఏంటంటే మంచి డివోటీస్ ని కలవగలగడం, అసోసియేషన్ అని నాకు అర్థమైంది. ప్యూర్ డివోటీస్. ఇంకోటి సేమ్ రిలేటెడ్, ఇదంతా ఏంటంటే భగవంతుడు చెప్పిందే, వెన్ ఎవర్ ప్యూర్ టాపిక్స్ ఆఫ్ ది ట్రాన్సిడెంటల్ వరల్డ్ ఆర్ డిస్కస్డ్, whenever pure topics of the transcendental world are discussed, the members of the audience forget all kinds of material hankerings, at least for the time being. Not only that, but they are no longer envious of one another, nor do they suffer from anxiety or fear. యాంగ్జైటీ ఫియరే కదా సెల్ఫిష్నెస్ కారణం. సో అంటే నాకు అర్థమైన ప్రకారం వీలైనంత మంచి డివోటీస్ తో గడిపితే డెఫినెట్ గా మాత్రం మనలో ఈ లోపాలు మనం తెలుసుకోవడానికి, ఈ వరల్డ్ అంతా జస్ట్ నథింగ్ అని, టెంపరీ అని, తర్వాత ఈ శరీరమే అంతా కాదు, దీనికోసమే నేను ఇంత ట్రై చేసి అన్నెసెసరీగా వేస్ట్ చేస్తున్నానని ఏమైనా అనిపించొచ్చేమో అని అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అదే సత్సాంగత్యం అనేది 2 అర్థాలు ఉన్నాయి. రమణ మహర్షి సత్సాంగత్యం అవసరం అన్నట్టు. యోగ వాసిష్టంలో, అష్టావక్ర గీతలో అన్నిట్లో కూడా సజ్జన సాంగత్యం అంటే సత్పురుషుల సాంగత్యం. సత్ సాంగత్యం అంటే 2 రకాలు. ఏంటంటే తనలో ఉన్న సత్ పదార్థంతో సాంగత్యం ఒకటి, సత్పురుషుల సాంగత్యం. అందుకే కదా సత్పురుషుల సాంగత్యంలో చాలా రిఫైన్మెంట్ జరుగుతుంది. అందుకే కబీర్ దాస్ ఏమంటాడు, ఒక సత్పురుషుడు 1000 యోజనాల దూరంలో అంటే ఉన్నా తెలుస్తుంది. ఆ సత్పురుషుని దర్శనం చేసుకో. 1000 యోజనాలంటే 1000 మైళ్ళు అనుకోండి, ఆ కాలంలో నడిచి వెళ్ళాలి. అయినా నువ్వు ఆ సత్పురుషు దర్శనం చేసుకో అన్నాడు. ఒక విగ్రహ దర్శనం కంటే భీంపురి బాబా కూడా ఓ సహీ హే అన్న